తమిళనాడులో 108 స్థానాలు గెలుచుకున్నటువంటి విజయ్‌కి 11 స్థానాలు కరువైనటువంటి సందర్భంలో మొదట మద్దతిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాతన సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయూఎంఎల్. ఆ పార్టీలందరి కార్యాలయాల దగ్గరికి వెళ్ళాడు విజయ్. వాళ్ళందరికీ ఆళ్ళ కార్యాలయానికి వెళ్లి థాంక్స్ చెప్పొచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యాలయం దగ్గరికి పోలేదు. ఎందుకని? జాతీయ స్థాయి నుంచి పొత్తోకే అయింది కాబట్టి. రాష్ట్ర నాయకులు జాతీయ స్థాయి కాబట్టి, అందులో కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి. వాస్తవంగా రాహుల్ గాంధీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? తను నిలబడ్డానికి కారణం కాబట్టి పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వస్తాడనుకున్నాడు. నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి విజయ్ ముందు ప్రధానమంత్రి, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ ఇట్లా వీళ్ళందరినీ కేంద్ర మంత్రులందరినీ కలిసి తనకేం కావాలో అడిగాడు. తన రాష్ట్రానికి ఏం కావాలో అడిగొచ్చాడు. ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడం ద్వారా ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నాడు. వీళ్ళు కర్ణాటక ముఖ్యమంత్రి లాగాను, మన రేవంత్ రెడ్డి లాగాను, కేరళ ముఖ్యమంత్రి లాగాను విజయ్‌ని ట్రీట్ చేస్తానంటే కుదరదు. అతను ఆత్మగౌరవంతో పోరాడే వ్యక్తి. వీళ్ళేమో సొంత పార్టీ వాళ్ళు. సచ్చినట్టు అవసరమైతే వాటిలో వెయిట్ చేస్తారు. బట్ అతనికి ఆ వెయిటింగ్ సిస్టమ్ ఉండదు. అది జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంది.